ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనల్ని టైత్ ఇవ్వమని ఎక్కడ నూతన నిబంధనలు చెప్పలేదు. అయితే మనం కూడా టైత్ ఇవ్వాల్సిందే. కానీ ఎవరికి ఇవ్వాలంటే విధవరాణులకు, అనాథ పిల్లలకు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, సో వికలాంగులకు, వృద్ధులకు, అనారోగ్యులకు మనం మన టైత్ని పంచవచ్చు. అయితే మనము టైత్ ఇవ్వకపోవడం ద్వారా ఏమవుతుందంటే దేవుడు కూడా మనల్ని శపించడానికి ఆస్కారం ఉంది. అంటే మనకు బ్లెస్సింగ్స్ రాకపోగా కర్సెస్ రావచ్చు. అయితే దీన్ని వాళ్ళు పాస్టర్స్ ఏం చేస్తారంటే క్యాష్ చేసుకొని ఆ టైత్ అంతా కూడా మాకు ఇవ్వాలంటారు. కాదు, ఇట్స్ రాంగ్. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి టైత్ అంటే దేవుడు ఎవరికి మనం అడగాలి దేవుణ్ణి. నా చుట్టుపక్కల నా జీవితంలో సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, నేను ఎవరికి ఇవ్వాలి. కొన్నిసార్లు మన సొంత వాళ్ళకు, మన తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ సాయం చేయడం కూడా అది టైత్ ఇవ్వడమే. అంటే రెగ్యులర్ బేసిస్గా నెలకు. సో నేను చర్చిలో టైత్ ఇచ్చేదాన్ని, కానీ ఎటువంటి బ్లెస్సింగ్స్ లేవు. అయితే ఎప్పుడైతే నేను దేవుడు చెప్పినట్టు బయట ఇవ్వడం స్టార్ట్ చేశానో, నేను టైతే కాదు దానికంటే తక్కువే ఇస్తున్నాను, కానీ దేవుని దీవెన ఉంది, ప్లస్ వాళ్ళు కూడా ప్రతి నెల మనల్ని దీవిస్తుంటారు. సో అది రెండింతల ఆశీర్వాదం. అది మనకు తెలియకుండా చేస్తున్నారు ఈ పాస్టర్లు. ఇదంతా కూడా వాళ్ళ జోబులోకి వెళ్తుంది. మనల్ని ఒక దొంగల్లాగా గిల్టీ కాన్షియస్తో, మనల్ని అపరాధ భావనతోటి మనం తినే తిండి మనకు పట్టకుండా చేయడము వీళ్ళ ఉద్దేశం. మనం ఇంత టైత్ చేసి సరే పోనీ వాళ్ళని సాటిస్ఫై చేద్దామని టైత్ ఇచ్చినా వాళ్ళు మనల్ని ఏం దీవించరు, మనకు మీద శాపాలే పెడతారు. ప్లస్ దేవుని శాపాలు కూడా యాడ్ అవుతాయి. మనం రెండు రకాలుగా నష్టపోతున్నాం చర్చిలో ఇచ్చి. నేను చర్చిలో ఇవ్వద్దు అనట్లేదు, టైత్ ఇంత ఇవ్వాలి అనేది తప్పు. చర్చ్కు ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు పాస్టర్ ఉన్నాడు, ఆయనకు కొంచెం ఖర్చు ఉంటుంది. అది నువ్వు చేర్ఫుల్గా నువ్వు ఎంత ఉద్దేశించుకున్నావో నీ మనసులో ఎంత ఉంటే అంత ఇవ్వాలి. అది సంతోషంతో ఇవ్వాలి, అంతేగాని ఒక లెక్క పెట్టి ఇవ్వడం తప్పు. కానీ దేవుని దగ్గర మాత్రం లెక్క ఉంటుంది. మనము చర్చి బయట ఇవ్వడమే లెక్క, అదే కౌంట్ అవుతుంది. చర్చిలో ఇచ్చేది పెద్ద లెక్కకు రాదు. కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చును గాక, మనకు అండర్స్టాండింగ్ హార్ట్ ఇచ్చును గాక, మనకు పాస్టర్లు చెప్పే మోసం, వాళ్ళు చేసే దగ మనకు అర్థం అవును గాక, దేవుడు మనకు చూచు కనులు, విను చెవులు, గ్రహింపు హృదయం ఇచ్చును గాక, పరిశుద్ధాత్మ సహాయం మనకు దొరుకును గాక, ఆయన నడిపింపు మనల్ని నడిపించును గాక. పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పచెప్పుకున్నట్టయితే దేవుడే మనకు ఎవరికి సహాయం చేయాలని చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం